పూర్వం మన దేశాన్ని రాజులు, చక్రవర్తులు, నిజాం ప్రభువులు, జాగీర్దార్లు, సంస్థానాధీశులు తమకు అందించిన సేవలకు గాను కొన్నిసార్లు వారి వారి అర్హతలను అనుసరించి కొంతమందికి భూములనిచ్చారు. ఈ విధంగా ఇచ్చిన భూములను ఇనాం భూములు అని అంటారు. భూ సంస్కరణలో భాగంగా 1955లో ఇనాం భూములను అప్పటి సర్కారు రద్దు చేసింది. ఇనాం భూములు అనుభవించేవారు ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో వారికే ఆ భూములపై హక్కులు వస్తాయని పేర్కొంది. అయితే ఇప్పటికీ ఇనాం భూములకు సంబంధించి అనేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏంటో తెలుసుకునే ముందు అసలు ఇనాం భూములపై హక్కులను ఏ విధంగా పొందాలి, ఓఆర్సీ పొందేందుకు ఎవరు అర్హులు, అసలు ఓఆర్సీ జారీ చేసేది ఎవరు, ఇలాంటి విషయాలను నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు భూములకు సంబంధించి 2 కీలకమైన తీర్పుల్ని వెలువరించింది. ఒకటి ఇనాం భూములకు సంబంధించి, మరొకటి భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన తీర్పు. ఈరోజు మనము ఈ 2 తీర్పుల గురించి మాట్లాడదాం. ముందుగా ఇనాం భూములకు సంబంధించి, ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఇనాం భూములకు సంబంధించి ఇనాం చట్టం కింద వచ్చిన ఒక తీర్పు. ఈ తీర్పుకు కొంత నేపథ్యం అర్థం కావాలి మనకు. ముందు ఈ తీర్పు ఏం చెప్పారు, దాంట్లో దాని పర్యవసనాలు ఏముండబోతున్నాయి అర్థం చేసుకోవాలి అంటే, ఇనాం భూములకు సంబంధించి తెలంగాణ ఇనాం చట్టం గురించి కొంత అవగాహన మనకు తెలుసుకోవటం అవసరం. ఇనాం భూములు ఏమిటి? నిజాం కాలంలో లేదా అంతకు మునుపైనా సరే రాజుల కాలంలో రకరకాల సేవలు అందించినందుకు గిఫ్ట్గా, దానంగా ఇచ్చిన భూములు. ఆ ఇనాంలు 100 ఎకరాలు ఇచ్చిన సందర్భాలు, 1000 ఎకరాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇనాందారుడే మొత్తం భూమి సాగు చేసుకోరు కాబట్టి దాని మీద కొంతమంది కౌలు చేసుకోవటమో, లేదా ఇనాందారుడు వేరే వాళ్ళకి ఆ భూములు ఇవ్వటం, ఆ వచ్చిన పన్ను లేదా వచ్చిన కౌలు వసూలు చేసుకోవటం, ఇలాంటి భూములు తెలంగాణలో దాదాపుగా 8 నుంచి 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. తెలంగాణలో 1955 సంవత్సరంలో ఈ ఇనాములన్నీ రద్దయ్యాయి. దున్నేవాడికే భూమి ఉండాలి, ఎవరైతే భూమి సాగులో ఉంటారో వారే ప్రభుత్వానికి నేరుగా భూమి పన్ను కట్టాలి, మధ్యలో ఇంకెలాంటి వ్యవస్థ ఉండకూడదు అనేది ఒక ఉద్దేశంతో భూ సంస్కరణలో భాగంగా ఇనాములు, తర్వాత ఎస్టేట్లు, జాగీర్లు, రకరకాల పేర్లతోటి ఏవైతే ఈ ఇంటర్మీడియరీ సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వాలు రద్దు చేసుకుంటూ వచ్చాయి. కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఇంటర్మీడియరీ వ్యవస్థ అంతా కూడా రద్దు చేస్తూ వచ్చిన సందర్భంలో ఇనాములను కూడా 1955లో అప్పటి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఇనాములు రద్దయితే మరి ఈ 10 లక్షల ఎకరాల భూమి ఎవరికి చెందుతుంది? 8 నుంచి 10 లక్షల ఎకరాల ఇనాం భూమి ఏదైతే తెలంగాణలో ఉందో ఎవరికి హక్కులు వస్తాయి? చట్టం ఏమంటుందంటే, ఎవరైతే ఇనాందారులు ఉన్నారో లేదా ఇనాములు అనుభవిస్తున్నారో వారికి హక్కులు పొందే అవకాశం ఉంది. కానీ ఈ ఇనాం చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారుతాయి. ఈ చట్టంలో ఎవరెవరికైతే ఆ భూములకి పట్టా పొందే అర్హత ఉందని పేర్కొంటారో వాళ్ళు ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. ఆక్యుపెన్సీ రైట్స్ కోసం, ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో ఆ భూములు వారికి చెందుతాయి. ఓఆర్సీ వచ్చేంత వరకు కూడా ఆ భూములు ప్రభుత్వ భూములుగా ఉంటాయి. మరి ఓఆర్సీ పొందడానికి ఎవరు అర్హులు? చట్టంలో 4 కేటగిరీ వాళ్ళని పేర్కొనడం జరిగింది. ఈ 4 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంది. 1 ఇనాందారులు, 2 ప్రొటెక్టెడ్ టెనెంట్స్ రక్షిత కౌలుదారులు, 3 అన్ప్రొటెక్టెడ్ టెనెంట్ అరక్షిత కౌలుదారులు అంటాం, 3వది పర్మనెంట్ టెనెంట్స్ శాశ్వత కౌలుదారులు. ఈ 4 కేటగిరీలో ఉండే వ్యక్తులు ఇనాం భూములకి ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంది. వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ వారసులు కూడా ఈ భూములకి ఓఆర్సీ పొందొచ్చు. ఆ విధంగా ఇప్పటి వరకు దాదాపుగా 6-7 లక్షల ఎకరాల ఇనాము భూములకి ఓఆర్సీ ఇవ్వటం జరిగింది. ఇనాం అబాలిషన్ చట్టం కింద ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి ఓఆర్సీ ఇవ్వడానికి. ఎవరైతే ఇనాం భూములు అనుభవిస్తున్నారో వారు ఓఆర్సీ కోసం ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఓఆర్సీ కోసం దరఖాస్తు వచ్చిన వెంటనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సంబంధిత అధికారులు గ్రామానికి వెళ్ళి వెరిఫై చేస్తారు. ఇనాందారులు ఎవరు, వాస్తవ సాగుదారులు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ వేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఖాసరా పహానీలో ఎవరి పేరు ఉంది, 73-74 సంవత్సరంలో ఎవరి పేరు ఉంది పహానీలో,
అదేవిధంగా దరఖాస్తు పెట్టుకున్న నాటికి ఎవరు వాస్తవ సాగులో ఉన్నారు, అప్పటి పహానీలో ఎవరి పేరు సాగుదారుగా నమోదై ఉంది, ఈ 4 కేటగిరీకి చెందిన వాళ్ళు అవునా కాదా, వారి అనుభవంలో భూమి ఉందా లేదా అనేది వెరిఫై చేసి వారి వారి అర్హతల మేరకు ఆర్డీఓ ఓఆర్సీ జారీ చేస్తారు. ఆ ఓఆర్సీ వచ్చిన తర్వాత కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎంత డబ్బు కట్టాలో కూడా ఓఆర్సీలో రాసి ఉంటుంది. అందులో రాసిన ప్రీమియాన్ని చెల్లిస్తే 6 చట్టం కింద పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందడానికి అర్హత ఉంటుంది. ఆ విధంగా పట్టా పొందొచ్చు. 2012 తర్వాత ఆ ప్రీమియాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఓఆర్సీ వచ్చిన వెంటనే ఇంకెలాంటి డబ్బు చెల్లించకుండానే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందే అవకాశం. ఓఆర్సీ రాకముందే ఇనాం భూములను అమ్ముకోవచ్చా? ఇనాం భూములను కొన్న వ్యక్తి ఓఆర్సీకి దరఖాస్తు చేసుకోవచ్చా? ఇనాం భూముల క్రయ విక్రయాలపై ఇప్పటికే భిన్నమైన తీర్పులు అనేకం వచ్చాయి. ఈ గందరగోళం నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఓ తీర్పును వెలువరించింది. ఆ తీర్పు సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓఆర్సీ రాకముందే ఆ భూములని అమ్ముకోవచ్చా, అమ్ముకోకూడదా? ఒకవేళ ఎవరైనా ఈ ఇనాం భూములని ఓఆర్సీ రాకముందే గనక కొనుగోలు చేసి ఉన్నట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? ఇనాం భూములు కొన్న వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనే మీద చాలా గందరగోళాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెవెన్యూ యంత్రాంగం చాలా సందర్భాలలో కొనుగోలు జరిగింది నిజమై ఉంటే కొనుగోలుదారుడికి ఈ అర్హత ఉన్న వ్యక్తులకి మధ్యలో లింకు ఎస్టాబ్లిష్ అయితే ఇనాందారు ద్వారా కొని ఉన్నా లేదా వాస్తవ సాగుదారు ద్వారా భూమి కొనుగోలు చేసి ఉండి ఎవరి నుంచి అయితే భూమి కొన్నారో వారికి ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంటే కొనుగోలు చేసిన వ్యక్తికి కూడా ఓఆర్సీ జారీ చేస్తూ రావటం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఓఆర్సీ ఇవ్వలేదు. ఈ అంశం మీద గౌరవ హైకోర్టులో చాలా కేసులు అయినాయి. కొన్ని సందర్భాలలో కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వచ్చు అని హైకోర్టు తీర్పిచ్చింది. మరికొన్ని సందర్భాలలో కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి తీర్పులు వచ్చాయి. రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, అంటే భిన్నమైన తీర్పులు వచ్చినాయి. ఈ ఇనాం భూములకి సంబంధించి కొనుగోలు చేసిన వ్యక్తికి పట్టా ఇవ్వచ్చా, ఇవ్వకూడదనే అంశం మీద ఈ గందరగోళం నేపథ్యంలో గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ 2 జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు వెలువరిస్తూ ఈ కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనే దాని మీద తీర్పు వెలువరించడం జరిగింది. గౌరవ హైకోర్టు ఈ తీర్పులో పేర్కొన్న మాట ఏంటంటే ఇనాం భూములకి ఓఆర్సీ వచ్చేంత వరకు అవి ప్రభుత్వ భూములు. మరి ప్రభుత్వ భూములు కొన్న వాళ్ళకి హక్కులు రావు, ఎట్లా వస్తాయి? ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయవచ్చా? కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి ఓఆర్సీ వచ్చిన తర్వాతనే ఇనాం భూములను అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అందుకు భిన్నంగా ఎవరైనా ఓఆర్సీ రాకముందే ఇనాం భూములను కొనుగోలు చేసి ఉన్నట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వటానికి అవకాశం లేదు, ఇవ్వకూడదు అని స్పష్టమైన తీర్పును వెలువరించింది. మరొకసారి గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే చట్టంలో పేర్కొన్న ఈ 4 కేటగిరీలు ఏవైతే ఉంటాయో ఆ 4 కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓఆర్సీ ఇవ్వాలి. ఇనాందారు, రక్షిత కౌలుదారు, అరక్షిత కౌలుదారు, శాశ్వత కౌలుదారు, వీళ్ళకే ఓఆర్సీ ఇవ్వాల్సింది తప్ప కొనుగోలు చేసిన వ్యక్తికి కానీ ఇతర వ్యక్తులకి ఓఆర్సీ ఇచ్చడానికి అవకాశం లేదు అని తీర్పు. అంటే ఈ రోజుకి ఎవరైనా సరే ఇనాం భూములని కొనుగోలు చేసి ఉండి ఇంతకు మునిపే ఓఆర్సీ రాకపోతే ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్న ఓఆర్సీ ఇవ్వటానికి అవకాశం లేదు. మరి ఇప్పటికే ఓఆర్సీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇనాం భూములని కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఓఆర్సీలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలామందికి అలా ఓఆర్సీలు వచ్చి ఉన్నాయి. ఈ తీర్పుని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అసలు అలా ఓఆర్సీలు ఇవ్వటమే చెల్లుబాటు కావు. ఎవరైనా కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ పొందినట్లయితే అవి చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఈ తీర్పు వల్ల వచ్చింది. ఏది ఏమైనా ఈ తీర్పు వల్ల గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఇనాం భూములని ఓఆర్సీ వచ్చిన తర్వాతే కొనుగోలు చేయాలి. అలా కాకుండా ఇనాం భూములు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి కనుక ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వారికి ఓఆర్సీ ఇవ్వటానికి అవకాశం లేదు అని చెప్పి గౌరవ హైకోర్టు స్పష్టం చేసింది.